రేవంత్ ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే తనకు సిఐడి నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఏ తప్పు చేయకపోయినా ఉద్దేశపూర్వకంగా తనకు సిఐడి నోటీసులు ఇచ్చారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని కూడా స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటానని కూడా అన్నారు. అయితే ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, ప్రజల కోసం చేసే బాధ్యత అని గుర్తు చేశారు. ప్రశ్నించే గొంతును అణచలేరు, ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కూడా అన్నారు. నాకు నోటీసులు ఇవ్వండి, కానీ నా కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం బాధాకరమన్నారు కౌశిక్ రెడ్డి. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ లివిల్ రెడ్డి, మరి కౌశిక్ రెడ్డి కామెంట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గొంతులను నొక్కేందుకు కుట్రలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ ప్రశ్నించిన గొంతులను అంగదొక్కేందుకు మరొకసారి కుట్రలు తెరలేపింది. పాడి కౌశిక్ రెడ్డి పదే పదే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపినందుకు ఆయనకి ఇవాళ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో తనకు, తన కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ పార్టీకి ఈ నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించిందంటూ కూడా కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కారణంతో నాకు, నా కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి నా బెదిరింపులకు గురి చేయడం తగునా అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజకీయాలు నాపై చేయని, కానీ నా కుటుంబాన్ని, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టడం న్యాయమా అంటూ కూడా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నన్ను లక్ష్యంగా చేసుకొని నాపై కేసులు పెట్టండి, నాకు నోటీసులు ఇవ్వండి, కానీ నా కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలపై పెట్టడం బాధాకరం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా నేను వెనక్కి తగ్గను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానంటూ కూడా మరొకసారి గుర్తు చేశారు. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, ప్రజల కోసం చేసే బాధ్యత అంటూ కూడా గుర్తు చేశారు. ప్రశ్నించే గొంతును అంచలేరు, ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతుందంటూ కూడా గుర్తు చేశారు. ఏదైతే మేడారం సంబంధించిన అక్కడ జరుగుతున్న దానికి సంబంధించి అక్కడ ఆ రోజు ప్రోటోకాల్ వైలేషన్ జరిగింది, పోలీసులే అత్యుత్సాహం ప్రదర్శించారు. కానీ అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ పోలీసులని ఏదో ఇబ్బంది పెట్టినట్టు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్టు నాపై కేసులు నమోదు చేయడం, నాపై సిబిసిఐడి ఎంక్వైరీ చేయడం, ఇది పూర్తిగా ఒక కుట్రపూరితంగానే ఉంది, రాజకీయ కుట్రలో భాగంగానే చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి మరొకసారి పేర్కొన్నారు. ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గను, ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ అవినీతిని, రేవంత్ రెడ్డి అక్రమాలన్నింటినీ కూడా బయట పెడతానంటూ కూడా మరొకసారి హెచ్చరించారు. అయినప్పటికీ ఇలా ఏదో ఒక రకంగా మొన్నటికి మొన్న శాసనసభలో సైతం ఆనందాన్ని నాపై ఆపాదించి అనేక కుట్రలు చేశారు. ఇవాళ మరొకసారి ఈ రకంగా చేయడం నాపై చేస్తే ఇబ్బంది లేదు, కానీ నన్ను నమ్ముకున్న నా కార్యకర్తలు కావచ్చు, నా కుటుంబ సభ్యులపైన ఇబ్బంది పెడితే నాకు బాధగా ఉందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నా వ్యక్తిగతంగా నాపై రాజకీయ కక్షలు తీర్చుకోండి, కానీ కుటుంబ సభ్యుల్ని, పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టకంటూ కూడా గుర్తు చేశారు. అయితే నాపై పెట్టిన ఈ కేసులను నేను ఖచ్చితంగా ఎదుర్కొంటాను, భవిష్యత్తులో ప్రశ్నిస్తూనే ఉంటానంటూ కూడా మరొకసారి గుర్తు చేశారు. సంజన. ఆల్ రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.